సో ఎవరు వచ్చినా రాకపోయినా మనం సమయానికైతే విలువనిద్దాము. సో మనం స్పీకర్ని అయితే మనం వెల్కమ్ చేస్తాము. సో రాత్రే మనకు కిడ్నీ ఫంక్షన్ పైన ఎక్సలెంట్ అద్భుతమైనటువంటి సెషన్ ఇచ్చారు. సో ఈ రోజు కూడా వాళ్ళ నుంచి అలాంటి ఇంకా అంతకంటే మించి సెషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం ఈరోజు. సో ఈరోజు సెషన్ లీడర్ తీసుకుంటే ఆ, మేడం గారు ఈ కేవాలో జాయిన్ అయిన అనతి కాలంలోనే థాయిలాండ్ ట్రిప్ పోయేసి అదేవిధంగా సింగపూర్ ట్రిప్కి కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతున్నటువంటి గ్రేట్ లీడర్. సో అలాగే తన వృత్తిరీత్యా కూడా చాలా బిజీగా ఉంటూ మనందరి కోసం తన విలువైన సమయాన్ని కేటాయిస్తూ సో మన కోసం సెషన్ చేయడానికి వచ్చినటువంటి గ్రేట్ లీడర్ డాక్టర్ శ్రీదేవి మేడం గారు. అందరూ కూడా వర్చువల్గా చప్పట్లతో హర్షధ్వానాలతో వెల్కమ్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్టర్ శ్రీదేవి రెడ్డి మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. ఓకే సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మేడం, వెరీ క్లియర్. ఓకే సార్. కేవా లీడర్స్ అందరికీ శుభోదయం అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే టాపిక్స్ లంగ్స్. మన లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. సో మన యొక్క శ్వాసక్రియ గురించి అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటది అనేది కొంచెం ఏ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేది కొంచెం మనకు దాని గురించి తెలుసుకున్నట్లయితే తర్వాత వాటికి ఏ ఇబ్బందులు వస్తాయి, వాటికి ఆ ఇబ్బందులకి మన కేవలం ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం బ్రతికి ఉండడానికి అవసరమైన ముఖ్యమైన ప్రక్రియ ఏదండి? గాలిని తీసుకోవడం. సో గాలిని తీసుకోవడం ప్రతి ఒక్క బ్రతికున్న జీవికి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నార్మల్ గా రెగ్యులర్ గా జరిగే ఒక క్రియ అన్నమాట శ్వాసక్రియ అనేది. ప్రతి ఒక్క జీవికి అవసరం శ్వాసక్రియ అనేది. సో అంత ముఖ్యమైన పనిని అసలు అది మన ప్రమేయం లేకుండానే జరగడం అనేది నిజంగా ఒక అద్భుతం అని. మన ప్రమేయం లేకుండానే మనం శ్వాసక్రియ అనేది జరుగుతుంటుంది, గాలి తీసుకునేది వదిలేదు. ఎందుకంటే ఒకసారి మనం మీరు ఊహించుకుంటే గన ఒకవేళ అన్ని పనులాగానే మన ప్రమేయంతోనే గాలి పీల్చాలి అని అనుకుంటే మనం శ్వాస తీసుకోవడం తప్ప మరి ఇంకా ఏ పని చేయలేం. సో దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఏ పని చేయలేం. అది ఒకటే మన ప్రమేయంతోనే ఇప్పుడు వేరే పనులు జరుగుతున్నట్టు మన ప్రమేయంతోనే జరగాలి అనుకున్నప్పుడు ఓన్లీ శ్వాసను మాత్రమే మనం తీసుకోగలగాలి పీల్చాలంటే సో వేరే ఏ పని మనం చేయలేం. సో మనం ఆ గాలిని పీల్చి వదిలే ఆ కొద్ది సమయంలో ఏం జరుగుతుంది? సో మనం పీల్చిన గాలి లోపల ఏమవుతుంది? ఈ గాలి వల్ల మన యొక్క శ్వాస వ్యవస్థ అనేది ఎలా పనిచేస్తుంది? దీని గురించి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం. సో మనం బ్రతికేదే ఈ శ్వాస వలన. ఆ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ సో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనం తెలుసుకుంటే గన సో ఇంత అద్భుతంగా ఉందా మన యొక్క శ్వాస వ్యవస్థ, ఇంత అద్భుతంగా వర్క్ చేస్తుందా అని మనకు ఒక ఆశ్చర్యం అనేది కూడా కలగవచ్చు. సో మనం ఆక్సిజన్ ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతామని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం పుస్తకాల్లో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. ప్రతి ఒక్కరికి, చదువుకున్న వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు, ప్రతి ఒక్కరికి సమ్ నాలెడ్జ్ ఉంటది అనమాట. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతామని అందరికి. సో కానీ మన చుట్టూ ఉండే గాలిలో ఏముంటుందంటే ఎక్కువగా 21% ఆక్సిజన్ ఉంటే 78% నైట్రోజన్ ఉంటుంది. సో మన చుట్టూ ఉన్న గాలి గన మనం తీసుకున్నట్లయితే 21% మాత్రమే ఉంటుందండి ఆక్సిజన్. 78 to 8% మొత్తం అంతా నైట్రోజనే ఉంటుంది. సరే మనం ఆక్సిజన్ తీసుకుంటూ అనేది మనం ఎలా తెలుస్తుంది మనం ఆక్సిజన్ నే తీసుకుంటాం అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం తీసుకునే శ్వాసలో నైట్రోజన్ కూడా ఉంటుంది. నేను చెప్పాను కదా ఇప్పుడు నైట్రోజన్ కూడా 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంది. సో మనం ఆక్సిజన్ నే తీసుకుంటాం అనేది మనం ఎలా తెలుస్తుంది? మనం తీసుకునే శ్వాసలో నైట్రోజన్ కూడా ఉంటుంది, కానీ అది ఆక్సిజన్ అంత వేగంగా మన శరీరంతో రియాక్ట్ అవ్వదు. కాబట్టి అది ఎందుకు పని చేయదండి. నైట్రోజన్ మనం తీసుకున్నా గానీ వేస్ట్ అన్నమాట. కానీ ఆక్సిజన్ మాత్రం వేగంగా రియాక్ట్ అవుతుంది. ఆక్సిజన్ అనేది మనకు చాలా చాలా ముఖ్యం, అవసరం కూడా.
అలాగే మన యొక్క బాడీలో యొక్క శక్తి ఎనర్జీ పొందాలంటే ఆక్సిజన్ మాత్రమే అవసరం అవుతుంది. సో ఇలా మనం పీల్చుకున్న గాలిలో 21% ఆక్సిజన్ ఉంటే మనం గాలిలో కూడా మనము ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ గాలిని తీసుకుంటాం, గాలిని బయటకి వదులుతాం. ఇది అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. బ్రతికున్న ప్రతి ఏ జీవుల్లో అయినా జరుగుతుంది. సో అన్ని జీవుల్లో. సో ఇలా పీల్చుకున్నప్పుడు మనము 21% ఆక్సిజన్ ని మనం పీల్చుకుంటే మనం వదిలే గాలిలో వచ్చేసి 16% అనే ఆక్సిజన్ ని కూడా మనం బయటకు వదిలేస్తున్నాం. సో అంటే మనం తీసుకున్న దానిలో 5% అంటే 21% కి 16% కి ఎంత తేడా ఉందండి? 5% తేడా ఉంది. ఈ యొక్క 5% మాత్రమే 5% మాత్రమే ఆక్సిజన్ మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. మిగిలిన ఆక్సిజన్ మరలా మనం వదిలేస్తున్నాం కదా బయటకి, 16% రూపంలో బయటికి వచ్చేస్తుంది. సో ఈ యొక్క శ్వాస వ్యవస్థ గన మనకు చూసుకున్నట్లయితే ముందుగా ఎక్కడి నుంచి మొదలవుతుందండి? మన ముక్కు నుండి మొదలవుతుంది. సో మన ముక్కు లోపల చర్మం వచ్చేసి మ్యూకస్ తో తడిగా పొడిగా ఉండి చిన్న చిన్న వెంట్రుకలు అనేది కలిగి ఉంటుంది. సో మనం పీల్చిన యొక్క గాలిలో ఉండే దుమ్ము ధూళి అనేవి ఈ లోపల అతుక్కుపోయి ఆగిపోతాయి. అలాగే ఊపిరితిత్తుల్లో వెళ్లే గాలి అనేది తడిగా మరియు కొద్ది కొద్దిగా వేడిగా లోపలికి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుంది? ఊపిరితిత్తుల యొక్క లోపలి పొరలు దెబ్బతింటాయి. సో దానికోసం ఏముంటుంది? ముక్కు లోపల నాజల్ కావిటీ అనే ఒక భాగంలో రక్తనాళాలు ఏం చేస్తాయంటే రక్తనాళాలు అనేవి ఉంటాయి. సో మనం పీల్చిన గాలిని వేడిగా తయారు చేసి ముక్కు లోపల గోళ్ల మీద ఉండే మ్యూకస్ ఈ గాలిని తడిగా మారేలా చేస్తుంది. తర్వాత ముందు ముక్కు, తర్వాత నాజల్ కావిటీ, గొంతు, అక్కడి నుండి లోపల ఊపిరితిత్తుల వరకు విండ్ పైప్ అంటే గాలిగొట్టం అనేది ఉంటుంది. దీన్ని మనం ట్రకియా కూడా అని అంటాము. సో అక్కడ ఈ ట్రకియా అనేది ఏమవుతుందంటే 2 గొట్టాలుగా విడిపోయి వాటిని బ్రాంకై అని అంటాం. సో ఆ బ్రాంకైస్ ఎలా ఉంటాయంటే మొక్కకి చిన్న చిన్న కొమ్మల్లా ఉండి అవి ఎలా ఉంటుందంటే సన్నని వాయు మార్గాల్లాగా విస్తరించి ఉంటాయి ఆ బ్రాంకియా అనేది. సో ఈ యొక్క మన ఊపిరితిత్తుల్లో ఈ గాలి మార్గాలన్నీ గనక మనం ఒకదానితో ఒకటి కలిపినట్లయితే గన సుమారుగా 2400 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ యొక్క వాయు మార్గాలన్నీ కలిపినట్లయితే మన ఊపిరితిత్తుల శ్వాస వ్యవస్థలో ఉండేది. సో ఈ యొక్క వీటి యొక్క చివర బ్రాంకియా చివర మనకు ఒక స్పాంజ్ లాంటి చిన్న చిన్న గాలి సంచులు ఉంటాయంటే వీటిని ఆల్వియోలై అని అంటాము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్వియోలై అనేటివి. ఇవి ఇటువంటివి మన ఊపిరితిత్తులో సుమారుగా 50 కోట్ల గాలి సంచులు ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఆల్వియోలై అనేది 0.3 మిల్లీమీటర్ చిన్న సైజ్ లో ఉంటుంది. ఇంత చిన్న ఆల్వియోలై చిన్న చిన్న ఉంటాయి. సో ఇంత ఆల్వియోలై చుట్టూ రక్తనాళాలు అనేటివి చుట్టుకొని ఉంటాయి. సో దీంతో ఏమవుతుంది? మన యొక్క పీల్చిన ఆక్సిజన్ ఇక్కడి నుండే రక్తంలో కలుస్తుంది. సో మన గాలి పీల్చడం అనేది మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటుంది కదా ఇంతకుముందు చెప్పుకున్నట్లు. అది ఎలాగో చూద్దాం. మన ఊపిరితిత్తులు వాటికంతట అవి సంకోచం వ్యాకోచం అనేటివి చెందలేవండి. సో ఊపిరితిత్తుల కిందర డయాఫ్రమ్ అనే ఒక అవయవం అనేది ఉంటుంది. అది పైకి కదిలినప్పుడు ఊపిరితిత్తులు ఏమైతాయి? దగ్గరగా నొక్కబడి ఊపిరితిత్తుల నుండి గాలి అనేది బయటకు వస్తుంది. మరలా డయాఫ్రమ్ కిందకు వచ్చినప్పుడు ఊపిరితిత్తులు దూరంగా జరగడంతో బయట నుండి గాలి లోపలికి వెళ్తుంది. ఈ విధంగా మనం ఊపిరి పీల్చడం వదలడం అనేది జరుగుతుంది. సో దీనికి ఒక సిస్టమ్ అనేది కావాలి కదా. దానికి ఎక్కడ ఉంటుంది? మన మెదడులో ఉంటుందని. మన బ్రెయిన్ అన్నిటికీ ఫంక్షనింగ్ ఆఫ్ ద బ్రెయిన్, మన బ్రెయిన్ వల్లే అన్ని జరుగుతుంటాయి ఫంక్షన్స్. సో మన మెదడులో ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. అదేం చేస్తుంది? మన ప్రమేయం లేకుండానే ఈ డయాఫ్రమ్ అనేది సంకోచం వ్యాకోచం చెందేలా చేస్తుంది. దీనివల్ల మన నిరంతరం శ్వాస అనేది కొనసాగుతూ ఉంటుంది. సో బయట వాతావరణంలో ఆక్సిజన్ ఏ లెవెల్లో ఉందో మన బాడీ అప్పుడు పని చేస్తుంది ఆధారంగా ఎంత ఆక్సిజన్ అవసరం అనే దాన్ని బట్టి, మనం ఎంత వేగంగా శ్వాస తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన మెదడు ఎంత గాలి మనం తీసుకునేవాలి అనేది మన మెదడు అనేది నిర్ణయిస్తుంది అన్నమాట. మన అవసరాన్ని బట్టి మన మెదడు డిసైడ్ చేస్తుంది మనం ఎంత గాలి తీసుకోవాలి, ఎంత గాలి వదలాలి. ఇలా సాధారణంగా ఒక మనిషి రోజుకి సుమారుగా 17,000 నుండి 23,000 సార్లు శ్వాస అనేది తీసుకుంటాడు. దీన్ని మనము లీటర్స్ లో గనక చూస్తే 11,000 లీటర్ల గాలిని పీల్చడం వదలడం అనేది జరుగుతుంది.
సో ఇప్పుడు మనం పీల్చిన గాలి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు ఏం జరుగుతుంది అసలు? ఇంతకు మనం ఇప్పుడు గాలి ఎలా పీలుస్తున్నాము, అది ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది అని మనం జస్ట్ తెలియాలి కాబట్టి తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం పీల్చిన గాలి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు అసలు ఏం జరుగుతుంది? మనం అనుకుంటాం అలా పీల్చి అలా వదలడమే కదా అని, అందరికీ సింపుల్ గా ఉండొచ్చు. కానీ ఆ జరిగే క్రియలో ఏం జరుగుతుందని తెలుసుకుంటే, మనం ఒక్కసారి గాని శ్వాస తీసుకుంటే గనక సుమారుగా 100 క్వాంటిలియన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేటివి మన యొక్క ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. అలా మనం పీల్చిన గాలి ముక్కు ద్వారా ఎంటర్ అయ్యి గాలి గొట్టం ద్వారా ప్రయాణించి బ్రాంకి అనే లోపలికి వెళ్తుంది. ఈ మార్గం లోపల కొద్దిగా తడిగా ఉండే మ్యూకస్ వెంట్రుకలు వంటి ఉంటాయి. ఇవి ఎందుకంటే ఏవైనా మనకు ఊపిరితిత్తులకు ప్రమాదం కలిగించి ఈ యొక్క దుమ్ము ధూళి కానివ్వండి, ఏవైనా క్రిములు కాని అంటూ ఉంటే వీటికి అతుక్కుపోతాయి. తర్వాత అవి ఎట్లా వచ్చేస్తాయి మనకు? తుమ్ము రూపంలో గాని దగ్గు రూపంలో గాని దగ్గినప్పుడు ఆ వేగానికి అవి బయటకు వచ్చేస్తాయి, ఆ దుమ్ము ధూళి ఆ యొక్క క్రిములు. ఇక్కడ నుంచి ఆ గాలి తీసుకున్న తర్వాత గాలి చివర్లో ఉన్నటువంటి ఆల్వెలై అనే గాలి సంచుల్లోకి చేరుకుంటుంది. ఈ యొక్క గాలి సంచుల్లోకి చాలా సన్నని పొర అనేది ఉంటుంది. వీటికి బయట ఉండే రక్తనాళాలతో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆల్వెలై చుట్టూ రక్తనాళాలు ఉంటాయండి, వాటిలో రక్తం ప్రవహిస్తుంటుంది. సో ఇప్పుడు మనం పీల్చిన ఆక్సిజన్ ఈ యొక్క పొర గుండా ప్రవేశించి ఎర్ర రక్త కణాలతో అనేది కలుస్తుంది. సో మన శరీరం అనేది కొన్ని కోట్ల కణాలతో నిర్మించబడి ఉంటుంది. సో ఈ రక్తం అంతా మన శరీరం అంతా ప్రవహిస్తూ మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అనేది చాలా చాలా అవసరం. సో ప్రతి కణానికి ఆక్సిజన్ ని అందిస్తుంది. సో మనం ఏ పని చేయాలన్నా కూడా మనకు శక్తి అనేది కావాలి. శక్తి లేకపోతే మనం ఏ పని చేయలేము, అది అందరికీ తెలిసిందే. సో ఆ శక్తి దేంతో తయారవుతుంది? ఈ ఆక్సిజన్ సహాయంతోనే తయారవుతుంది. సో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మనం తిన్న ఆహారం అనేది గ్లూకోజ్ గా మారి మన శరీరంలో ప్రతి కణానికి చేరుకుంటుంది. సో ఈ గ్లూకోజ్ అనేది మనకు కావాల్సిన శక్తిగా మారాలంటే కూడా దానికి ఆక్సిజన్ కావాలి. సో ఈ యొక్క ప్రతి కణంలో, మన బాడీలో ఉండే ప్రతి కణంలో మైటోకాండ్రియా అనేది ఈ ఆక్సిజన్ సహాయంతో గ్లూకోజ్ ని ఎనర్జీగా విడుదల చేస్తుంది. ఈ ఎనర్జీని స్టోర్ చేసుకుంటే ఒక బ్యాటరీ లాగా అన్నమాట. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటామంటే సెల్యులార్ రెస్పిరేషన్ అని అంటాం. సో ఇలా మనం ఆక్సిజన్ తీసుకునే సమయంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదలవుతుంది. సో ఇది విషపూరితమైనది, అది మన శరీరానికి ఎటువంటి యూజ్ ఉండదు దానివల్ల. సో ఇలా విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ మరలా ఎలా బయటకు వస్తుంది? ఎర్ర రక్త కణాల ద్వారా ప్రవహించి ఆల్వెలై ద్వారా మళ్ళీ రక్తం నుండి ఊపిరితిత్తులకు చేరుకొని అక్కడి నుండి మన శ్వాస వదిలినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది మన యొక్క శ్వాస వ్యవస్థ ఎట్లా జరుగుతుంది, ఎట్లా వెళ్తుంది అనేది. సో సరిగ్గా ఆక్సిజన్ అందకపోతే ఒక్కొక్క కణం నశించకపోతాయి. సో ఆక్సిజన్ అనేది మనం తీసుకోకపోతే ఒక్కొక్క కణం, మన బాడీలో ఉండే కణాలు నశించకపోతాయి. ఎక్కువ మన ప్రభావితం చూపే, మనం సరిగా ఆక్సిజన్ తీసుకోకపోతే ఏదైనా మనకు ప్రభావితం చూపే అవయవం ఏదన్నా ఉంది అంటే ముఖ్యంగా మన మెదడండి. సో మన మెదడుకు 4 నిమిషాల పాటు ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ సెల్స్ చనిపోయే అవకాశం అనేది వేగంగా జరుగుతుంది. సో ఆక్సిజన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఆక్సిజన్ అందకపోతే పుట్టిన పిల్లల్లో కూడా మనకు ఆక్సిజన్ అనేది తీసుకోపోతే వెంటనే ఫిట్స్ అనేది వచ్చేస్తాయి మన నర్వస్ సిస్టమ్. సో అది రీజన్, ఆక్సిజన్ అనేది అంత ఇంపార్టెంట్ మనకి. సో ఈ రోజుల్లో మనం రోజువారి పనుల్లో పడిపోయి మన శ్వాస మీద అసలు దృష్టి పెట్టడం లేదు. చాలా మామూలుగా నార్మల్ గా శ్వాస తీసుకుంటాం. ఇలా చిన్న చిన్న శ్వాసలు తీసుకుంటూ మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ యొక్క మన బాడీలో లంగ్స్ దగ్గర 50 కోట్ల గాలి సంచుల్లో కనీసం వాటిలో గాలి కూడా చేరదు. అలా కాకుండా మనం లోతుగా దీర్ఘంగా గాలి పీల్చుకున్నట్లయితే అన్ని గాలి సంచుల్లోకి నిండుగా ఆక్సిజన్ అనేది చేరుకుంటుంది. అందువల్ల ఎప్పుడు కాకపోయినా కనీసం ఖాళీ సమయం దొరికినప్పుడైనా మనం లోతుగా గాలిగా పీల్చడం వదలడం చేయడం వల్ల మన లంగ్స్ అనేటివి కొంచెం హెల్దీగా తయారవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగా ప్రాణాయామం చేస్తే ఇంకా చాలా మంచిది. సో ఈ ప్రాణాయామం చేసినప్పుడు మనకి ఏమవుతుంది? దీర్ఘంగా గాలి తీసుకోవడమే కాకుండా కొంతసేపు మనకు ఊపిరి బిగబెట్టడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా
లంగ్స్ అనేటివి ఈ ఊపిరితిత్తుల అనే యంత్రాంగం అనేది మంచిగా ఉండడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఈ యొక్క మెకానిజం ఆఫ్ లంగ్స్ అంటే ఈ యొక్క ఊపిరితిత్తుల యంత్రాంగం తీసుకున్నట్లయితే ఈ ఊపిరితిత్తుల యంత్రాంగం శ్వాస మరియు వాయు మార్పిడిని కలిగి ఉంటుంది. సో ఇది కండరాల చర్య నుండి ఒత్తిడి మార్పుల ద్వారా నడపబడుతుంది. సో మెయిన్ ఫంక్షన్స్ ఈ యొక్క మన లంగ్స్ చేసే ప్రధాన విధుల గురించి చూసుకున్నట్లయితే వాయు మార్పిడి అంటే శ్వాసక్రియ, గాలి నుండి ఆక్సిజన్ తీసుకొని రక్తానికి బదిలీ చేయడం, అదే సమయంలో రక్తం నుండి కార్బన్ డైఆక్సైడ్ ని తొలగించడం. మీకు నేను ఎందుకు చెప్పానంటే ఇది బ్రీఫ్ గా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మనం ఏ గాలి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది ఎలా చేరుతుంది, ఆల్వేకి తీసుకున్నప్పుడు అది ఎలా వదిలేదు అనేది మెయిన్ వాయు మార్పిడి. నెక్స్ట్ వెంటిలేషన్ అంటే గాలి ప్రసరణ, గాలిని పీల్చడం మరియు వదలడం. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ. సో రక్షణ, ఈ శ్లేషం మరియు సిలియా ఉపయోగించి ఈ యొక్క దుమ్ము, సూక్ష్మజీవులు మరియు చికాకు కలిగించే పదార్థాలను ఫిల్టర్ చేయడం మరియు రోగ నిరోధక కణాలను ఇది చేయడం ఇది మెయిన్ గా చేస్తుంది. రక్త నియంత్రణ, సో ఈ రక్త నియంత్రణ కూడా చిన్న రక్తం గడ్డ కట్టడానికి, ఫిల్టర్ చేయడానికి, ఈ యొక్క పదార్థాలను జీవక్రియ చేయడం మరియు రక్తపోటు నియంత్రణలో ఈ యొక్క లంగ్స్ అనేటివి చాలా సహాయపడతాయి. నెక్స్ట్ పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా మనం శరీరం యొక్క యాసిడ్ బేస్ బ్యాలెన్స్ సో నిర్వహించడానికి, ఈ కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని నియంత్రించడానికి కూడా ఈ లంగ్స్ అనేటివి ఈ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ ద లంగ్స్ ఇవన్నీ. నెక్స్ట్ స్పీచ్ సపోర్ట్, మనం మాట్లాడడానికి కూడా అవసరమైన గాలి ప్రవాహానికి కూడా ఈ లంగ్స్ వల్లే మనకు సాధ్యమవుతుంది. సో ఇన్ని మెయిన్ ఫంక్షన్స్ ఉన్న లంగ్స్. సో ఈ ఊపిరితిత్తులు అనేటివి అనేక కీలక విధులను నిర్వహిస్తాయి, కానీ ప్రధానంగా మనకేంటి ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. సో ఈ యొక్క ఇంత మంచి మన వ్యవస్థ ఉన్న మన బాడీలో వీటికి కామన్ గా వచ్చే ఇబ్బందులు గనక మనకు చూసుకున్నట్లయితే ఏవేటి కామన్ గా లంగ్ డిసీజెస్ ఏమొస్తాయని మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఆస్తమా అండి. ఆస్తమా అంటే ఉబ్బసం. నెక్స్ట్ సిఓపిడి అంటే ఈ యొక్క దెబ్బతిన్న గాలి సంచులు అన్నమాట, అది ఇంతకుముందు చెప్పాను. నెక్స్ట్ న్యూమోనియా, నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్, ఫైనల్ అండి లంగ్ క్యాన్సర్. సో వీటి యొక్క డిసీజెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇన్ని రకాల ఇబ్బందులు మనం సరిగా కేర్ తీసుకోపోయినా, లేకపోతే మనం చేసే చిన్న పొరపాట్ల వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో వీటికి కారణాలు గనక మనం చూసుకున్నట్లయితే స్మోకింగ్. సో స్మోకింగ్ అనేది నెంబర్ 1 అని మనం చెప్పచ్చు. స్మోకింగ్ ఈ యొక్క సిఓపిడి ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రాథమిక కారణం ఏమంటే స్మోకింగ్. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏంటంటే నిమోనియా, టీబీ వల్ల. సో నెక్స్ట్ కాలుష్యం, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, కాలుష్యానికి గురైనప్పుడు మన ఎప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి, మన యొక్క ఊపిరితిత్తులకు ఎప్పుడు దేని వల్ల ఇబ్బంది కలుగుతాయంటే కొంతమందికి జెనెటిక్ గా సిస్టిక్ ఫైబ్రోసిస్ కొన్ని కారణాల వల్ల లోపాలు జరగచ్చు. సో ఇవన్నీ మనకు రిస్క్ ఫ్యాక్టర్. మొదటి స్థానంలో చూసుకున్నట్టయితే గన స్మోకింగ్ అనేది ఉందండి. నెక్స్ట్ ఈ లంగ్ డిసీజెస్ లో మనము కొంచెం వాటి గురించి క్లియర్ ఎక్కువగా లేకుండా ఏమేమి తెలుస్తాయంటే ఆస్తమా అంటే ఇది ఉబ్బసం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. దీనిలో ఏమవుతుందంటే మనం పీల్చినప్పుడు ఈ యొక్క గాలి వాయు మార్గాల్లో వాపుకు గురై ఇరుకుగా మారి అదనపు శ్లేషాన్ని ఉత్పత్తి చేయడం వల్ల దీని లోపల శ్వాస లోపల ఛాతి బిగుతు మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. వీటి యొక్క లక్షణాలు చూస్తే శ్వాసలో గురక. సో వాళ్ళు గాలి వదిలినప్పుడు ఏమైతుంది, ఆస్తమా పేషెంట్స్ లో ఈల వేసిన శబ్దము, పిల్లి శబ్దాలు అనేటివి మనకు వినిపిస్తాయి. నెక్స్ట్ దగ్గు, ముఖ్యంగా రాత్రి లేదా తెల్లవారుజామున దగ్గు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శ్వాస ఆడకపోవడం, తగినంత గాలిని పీల్చుకోవడంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఛాతి బిగుతు, ఛాతిలో ఒత్తిడి లేదా పిండేస్తున్న భావన అనేది వీళ్ళలో మనం ఆస్తమాలో ఈ లక్షణాల్లో చూడొచ్చు. నెక్స్ట్ ఆస్తమా తర్వాత సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అండి. ఇదేంటే దీర్ఘకాలికంగా ఇయర్ మొత్తం ఉంటుంది. ఈ ఆస్తమా అంటే సీజన్ వైజ్ వస్తుంది. ఇప్పుడు చలికాలంలో ఉన్న అలాంటప్పుడు కొంతమందికి ఆస్తమా అనేది వస్తుంది. ఈ సిఓపిడి అలా కాదు, ఇయర్ మొత్తం ఉంటుంది, లైఫ్ లాంగ్ అనేది వస్తుంది. సో ఇది ఏం చేస్తుంది ఈ సిఓపిడిలో అంటే శ్వాస తీసుకోవడం కష్టతరం చేసేస్తుంది, మనం గాలి తీసుకోవడానికి చాలా ఇబ్బంది చేస్తుంది. సో మనం గాలి తీసుకోవాలంటే ఆ వాయు మార్గాల నుంచి గాలి ప్రవాహానికి అవరోధం అనేది ఏర్పడుతుంది. ప్రధానంగా గాలి సంచి నష్టం మరియు
క్రానిక్ బ్రాంకైటిస్ ని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఎక్కువ దగ్గు, కంటిన్యూ కాఫ్ అనేది వీళ్ళలో చూడొచ్చు మనం. సో వీటి కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే పొగాకు పొగ మరియు కాలుష్యం వంటివి దీర్ఘకాలికంగా గురి కావడం వల్ల, ఎక్కువ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్స్ వల్ల ఇవి సిఓపిడి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. సో వీటి యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే సిఓపిడిలో దీర్ఘకాలికంగా దగ్గు ఉంటుంది, గురక మరియు ఛాతి బిగుతు అనేది ఉంటుంది, అలసట మరియు నీరసంగా కనిపిస్తారు, తరచుగా ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తానే ఉంటాయి వీళ్ళకి, బ్రాంకైటిస్ కానీ నిమోనియా కానీ. ఆ కారణాలు చూస్తే ధూమపానం తర్వాత సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారండి. దీనంటే మనం స్మోక్ చేయము, పక్కన స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్నప్పుడు మనకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వాయు కాలుష్యము. సో ఇలా ఈ సిఓపిడిస్ లో మనకు ఇబ్బంది అనిపిస్తాయి. నెక్స్ట్ నిమోనియా అయితే గన ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కానివ్వండి వస్తే గన దాన్ని మనం నిమోనియా అని అంటాము. ఎక్కువగా ఎలా వస్తుందంటే గాలి ద్వారా గాని సోకుతుంది. ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మనకు చెప్పినట్లుగా ఊపిరితిత్తుల్లో ఎయిర్ సాక్స్ ఆల్వియస్ ఉంటాయి. సో వాటిలో ఏమైతుంది, నీరు చేరడం కానీ, చీము చేరడం ఇవ్వండి, బ్లడ్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అవ్వనివ్వండి. సో ఇలా చేరడం వల్ల ఈ యొక్క నీరు గాని, చీము గాని, తర్వాత రక్తం గాని ఏదైనా చేరినప్పుడు ఏమైతుందంటే గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదండి. అంటే మనం గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. సో ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు అక్కడ మనం ఈ ఇన్ఫెక్షన్ తో మొత్తం నిండిపోయినప్పుడు. సో మన ఊపిరితిత్తుల్లో నుంచి మనకి రక్తంలోకి ఆక్సిజన్ లెవెల్ అనేది డిఫ్యూజ్ అవ్వాలి. సో అలాగా అక్కడ ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళదు, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు రాదు, కాబట్టి మనకు ఆయాసం అనేది వస్తుంది. ఆయాసం ఎందుకు వస్తుందంటే ఇది రీజన్ మెయిన్, గ్యాస్ ఎక్స్చేంజ్ జరగకపోవడం వల్ల మనకు ఆయాసం అనేది వస్తుంది. వాళ్ళు ఎక్కువగా ఎగపోస్తుంటారు, గాలి తీసుకోవడానికి ఆరాట పడుతుంటారు, వాళ్ళు గాలి అందదు, వాళ్ళు ట్రై చేస్తుంటారు, ఎక్కువ రెస్పిరేషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఎందుకంటే కారణం ఇది. సో ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే బాగా చిన్న పిల్లల్లో, ముసలి వాళ్ళల్లో మనం ఈ నిమోనియా కేసెస్ ని చూస్తాం. ఇవి కాకుండా ఎవరెవరు నిమోనియాకు గురవుతారంటే ఏజ్ మోర్ దాన్ 65 years, డయాబెటీస్ పేషెంట్ లో కూడా మనం ఎక్కువగా చూస్తాము. ఇంకా కూడా ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో చూస్తాము. అంటే స్టెరాయిడ్ తీసుకునే వాళ్ళల్లో, ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ లో, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ తీసుకునే వాళ్ళలో కానీ, ఇంట్లో ఎవరికైనా టీబీ ఉంటే వాళ్ళలో ఎక్కువగా మనం నిమోనియా అనేది చూస్తాము. ఇవి కాకుండా విటమిన్ డెఫిషియన్సీస్ అండి, న్యూట్రిషన్ ఫుడ్ సరిగా తీసుకోకపోతే దాని వల్ల ఏమవుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ నిమోనియాలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయని మనం చూసుకున్నట్లయితే దగ్గు, డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు రావచ్చు లేదా గల్లపడచ్చు. జ్వరం అనేది కామన్ ఉంటదండి వీళ్ళల్లో, నిమోనియాలో బాగా జ్వరం, హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, అది 103 degrees కంటే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఆయాసం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి, రెస్పిరేషన్స్ 20 to 30 కంటే ఎక్కువ వస్తాయి. సో చెస్ట్ పెయిన్ ఉంటుందండి, అంటే సూది గుచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది, నీరసం, అలసట అనేది కామన్ గా ఉంటుంది, బాడీ పెయిన్స్, ఇలాంటివన్నీ యొక్క నిమోనియా పేషెంట్స్ లో మనం చూస్తాం. సో ఈ నిమోనియా అనేది సివియర్ నిమోనియా అని ఎప్పుడు అంటాము అంటే, ఇందాక మనం చెప్పినట్లు మనం పీల్చుకునే గాలి 30 సార్లు కన్నా ఎక్కువ వెళ్ళినా కానీ, బ్లడ్ ప్రెషర్ పడిపోతున్నా, నాడి పెరిగిపోతున్నా, దీనితో పాటు ఎక్స్ట్రిమిటీస్ అంటే చేతులు గాని కాళ్ళు గాని బాగా చల్లగా అయిపోతున్నా, సో ఏది పడితే అది మాట్లాడుతుంటే అప్పుడు వాళ్ళు సివియర్ నిమోనియాలకి వెళ్ళిపోయినట్లు అన్నమాట. సో కాఫ్, ఫీవర్ అనాయాసంగానే ఉంటుంది, ఎక్స్రేలో చేంజెస్ కూడా మనకు కనిపిస్తాయి. దీంతో వాళ్ళకు కొన్ని టెస్ట్లు చేస్తారు. సో అది అప్పుడు టెస్ట్ చేసినప్పుడు అది ఏది అనేది మనకు తెలుస్తుంది, అది బ్యాక్టీరియా, వైరలా, ఫంగలా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇలా తెలుస్తుంది. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. నెక్స్ట్ లాస్ట్ వన్ లంగ్ క్యాన్సర్ అండి, ఇది ఇంకా తెలిసిందే మనకు. ఇది ఒక్కొక్క కండిషన్ వర్స్ అయినప్పుడు మనకు లాస్ట్ స్టేజ్ కనుక వెళ్ళిపోతాము. నెక్స్ట్ దీనికి కనుక చూసుకున్నట్లయితే మనకు నేచురల్ ఫుడ్స్ అండి, నేచురల్ ఫుడ్స్ ఫర్ లంగ్స్ ఏముంటాయంటే పసుపు, దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. సో పసుపు అంటే మనం చెప్పచ్చు మనవి కేవలం హల్దీ డ్రాప్స్, ఎక్సలెంట్ గా మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. నెక్స్ట్ గుమ్మడికాయలో బీటా కెరోటిన్ ఉంటుంది, సో దీంట్లో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. నెక్స్ట్ వెల్లుల్లిలో
అలిసన్ అనేది ఉంటుంది. ఇదేం చేస్తుంది, వెల్లుల్లి వల్ల శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందిని తగ్గిస్తుంది. సో ఇలాంటి నేచురల్ ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ గ్రీన్ టీ అండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఊపిరితిత్తుల వాపును తగ్గించడానికి చాలా చాలా యూజ్ అవుతుంది గ్రీన్ టీ. మన కేవాలో కూడా కేవా గ్రీన్ టీ అనేది ఉంది. నెక్స్ట్ బెస్ట్ ఫుడ్స్ ఫర్ లంగ్స్ అంటే మంచి పదార్థాలు ఏవైనా చూసుకున్నట్లయితే మునగాకు అండి. మునగాకు లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్సలెంట్ గా ఉంటాయండి. ఇవి పొగ మంచు నుండి ఊపిరితిత్తులు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. తద్వారా మనకు చలికాలంలో కాదు, నార్మల్ కూడా శ్వాస సమస్యలు రాకుండా చూసుకోవచ్చు మునగాకు. సో అంత మంచి బెస్ట్ ఫుడ్ ఏంటంటే మునగాకు. సో మనం కేవాలో చూసుకున్నట్లయితే మురుంగా ప్లస్ టాబ్లెట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ కివి పండ్లలో విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు తినడం ద్వారా మనకేమైతుంది, ఊపిరితిత్తులకి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. సో దానికి మనకేమున్నాయండి, కేవా కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ టాబ్లెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బెల్లం. ఈ బెల్లం అనేది నేచురల్ డిటాక్సిఫైయర్ లాగా పనిచేస్తుంది. దీని యొక్క పోషకాలు ఏంటంటే శ్వాసనాళాలను శుభ్రం చేస్తాయి మరియు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి వీటి యొక్క వంతు ఉంటది. నెక్స్ట్ సిట్రస్ పండ్లు. సిట్రస్ పండ్ల కిందకి ఏమొస్తాయి, నిమ్మ, బత్తాయి, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి మన యొక్క ఊపిరితిత్తులను రక్షిస్తాయి. సో మన కేవాలో చూసుకున్నట్లయితే కేవా విటమిన్ సి ఉంది, హిమాలయన్ బెర్రీ టాబ్లెట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ అల్లం. అల్లంలో జింజిరాల్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. సో దానివల్ల ఏముంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన యొక్క ఊపిరితిత్తుల్లో మంట, వాపు కలిగించకుండా చూస్తాయి. లంగ్స్ ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడానికి అల్లం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉసిరి. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లో మంట, వాపు రాకుండా చూస్తుంది, లంగ్స్ ను క్లీన్ చేస్తుంది. మన కేవాలో కేవా ఆమ్లా టాబ్లెట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ తులసి. తులసి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో మన పంచతులసి గురించి ఎక్సలెంట్ గా అందరికీ తెలుసు. పంచతులసి ఉంది, గోల్డ్ తులసి ఉంది. ఈ తులసిలో యాంటీ మైక్రోవేల్ గుణాలు ఉంటాయి కాబట్టి ఇది యొక్క రోగ నిరోధక శక్తిని పెంచి ఈ యొక్క కాలుష్యం నుంచి రెగ్యులర్ గా వాడడం వల్ల, అసలు ఇప్పుడుండే మన ఆధునిక విధానంలో ప్రతి ఒక్కరు ఈ స్కూటర్స్ వీటి వల్ల, మొత్తం కార్ల వల్ల కాలుష్యం, ప్రతి రెగ్యులర్ గా మనం తులసి డ్రాప్స్ వాడచ్చు. సో ఈ యొక్క కాలుష్యం నుండి మన యొక్క లంగ్స్ డ్యామేజ్ కాకుండా పంచ తులసి డ్రాప్స్ ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. తద్వారా మన యొక్క లంగ్స్ ని ఎల్లప్పుడూ మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్లుగా పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, కాలుష్యం వల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి ఊపిరితిత్తులు కాపాడుతాయి కాబట్టి, అలాగే లంగ్స్ ను శుభ్రంగా ఉంచుతుందండి పసుపు. అందుకే చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు చలికాలంలో పసుపు పాలు తాగాలని. సో పసుపు కూడా మనం వంటల్లో ఎక్కువ వాడుతుంటాం. సో మన హల్దీ డ్రాప్స్, కేవా హల్దీ డ్రాప్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి మన కేవాలో. సో మెయిన్ గా గనక చూసుకున్నట్లయితే ఇంకా 2-3 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. కేవా లంగ్ కేర్ టాబ్లెట్స్ ఉన్నాయి, కేవా ఆస్తమా కేర్ టాబ్లెట్స్ ఉన్నాయి, కేవా శ్వాసహరి సిరప్ ఉంది, కేవా కాఫ్ కేర్ సిరప్ ఉంది, అలాగే తులసి డ్రాప్స్. ఇంతకు ముందు చెప్పాను ఒమేగా 3 అని, అది బెస్ట్ అని. ఆస్తమా గానీ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. సో ఈ కేవా లంగ్ కేర్ టాబ్లెట్లు అనేది ఈ యొక్క ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు శుభ్రం చేయడానికి, ఈ యొక్క శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది కేవా లంగ్ కేర్ టాబ్లెట్స్. ఇది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ తో నిండి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తుల శుభ్రత మరియు శ్వాసకోశ ఆరోగ్యానికి చాలా చాలా సహాయపడుతుంది. సో ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకు నాలెడ్జ్ అనేది ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఏ విధంగా మనం మందులు ఇవ్వాలి, ఏ విధంగా వాళ్లకు తీసుకొని జాగ్రత్తలు చెప్పాలని తెలుసుకోవడం వల్ల మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఇదండి టుడే టాపిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మల్లికార్జున్ సార్.